సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడితే మంత్రి పి నారాయణ గారు దానికి కౌంటర్ ఇచ్చారు. జగన్ గారు ఏమన్నారు, ఆయన ఏమన్నారు చూద్దాం మనం. అమరావతి గురించి, అమరావతికి సంబంధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, రెండో దశ ల్యాండ్ పూలింగ్పై విమర్శ చేశాడు ఆయన. మొదటి దశలో తీసుకున్న భూములకి పూర్తి స్థాయికి అభివృద్ధి జరగలేదు, అలాంటప్పుడు మీరు మళ్ళా రెండో దశ పూలింగ్ ఎందుకు చేస్తున్నారు అని అడిగాడు. మొదటి దశ తీసుకున్నారు, దానికి ఆ దశలో మీరు కంప్లీట్ చేశారా? బిల్డింగ్లు అవన్నీ కట్టారా? సరే, కట్టి వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చారా ఆ రైతులకి? దీని మీద మళ్ళీ అది మొదటిది చేయకుండా రెండోది ఎందుకు చేశారు అని అడిగారు. అంతే కదా. అమ్మ చపాతీలు దోశలు వేసేటప్పుడు నువ్వు ఒకటి తిని రెండోది అడగమంటారు, కానీ నువ్వు తినకుండా రెండోది ఎందుకు అడుగుతున్నావు అంటారు కదా. సాధారణంగా ఎవరన్నా అంటారు కదా. అదే జగన్ అడిగాడు. మొదటి దశ కంప్లీట్ అవ్వకుండా రెండో దశ ల్యాండ్ పూలింగ్ కిందకి వెళ్ళారు, సమాధానం చెప్పండి అన్నారు ఆయన. జెన్యూన్ క్వశ్చనే కదా అది. ఇది రైతులపై మరింత భారం మోపేటువంటి పనిగా నేను భావిస్తున్నా అన్నాడు ఆయన. మొదటి ప్రశ్న. రెండోది, మౌలిక సదుపాయాలకు సంబంధించిన లోపం ఉంది అన్నాడు. అమరావతిలో ఇప్పటికీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవు. ఇన్ని సంవత్సరాలు గడిచినా సరే నేల మీద అభివృద్ధి కనిపించడం లేదు అన్నాడు. ఓకే, ఇది రెండో ప్రశ్న అయ్యాడు. మూడోది, ఆర్థిక సాధ్యతపై ఒక ప్రశ్న వేశాడు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనాలు చెబుతున్నాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రంపై అప్పుల భారం ఎంత పెరుగుతుంది? మీరు ఎంత అప్పు తీసుకునే కదా కడతారు ఇదంతా? ప్రభుత్వం దాని మీద స్పష్టంగా చెప్పటం లేదు. లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిద్దా? మీరు ఎంత అప్పు చేస్తారు? దాంట్లో ప్రజల మీద ఎంత భారం వేస్తారని అడిగాడండి. కరెక్ట్ ప్రశ్నే కదా అది. నాలుగో ప్రశ్న ఆయన అడిగింది పర్యావరణ గురించి, ప్రమాదాల గురించి మాట్లాడాడు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో రివర్ బేసిన్, ఫ్లడ్ ప్లెయిన్స్ ఉన్నాయి, అవన్నీ రాజధాని నిర్మాణం ప్రమాదకరము అని అన్నాడు ఆయన. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఫ్లడ్ దృష్టిలో పెట్టుకొని అన్నాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు బాగానే ఉంటుంది, భవిష్యత్తులో వరదలతో ముప్పు ఉంది అని అన్నాడు ఆయన. ఇప్పుడు కాదు, లాంగ్ టర్మ్ గురించి చెప్పాడు. ఎందుకు? క్యాపిటల్స్ లాంగ్ టర్మ్లో ఎట్లా ఉంటాయి చూడాలి. 50-100 సంవత్సరాల తర్వాత ఎలా ఉండిద్ది అక్కడ ప్లేసు, అది చూడాలి. అది ఆయన అన్నది. మీరు అవసరమైతే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని అన్నాడు. ఇది జగన్ గారు చెప్పింది. ఇంకొకటి, ప్రత్యామ్నాయ ప్రాంత సూచన. అక్కడ వద్దులేండి, అమరావతిలో మునిగిపోయే తట్టుకుంది. విజయవాడ, గుంటూరు, తెనాలి మధ్యలో ఎక్కడో ప్లేస్ ఉంది, అక్కడైతే బాగుంటుంది. అక్కడైతే మీరు ల్యాండ్ కరెక్ట్గా అక్కడ మునిగిపోదు. ఆల్రెడీ కట్టిన డెవలప్మెంట్ అయినటువంటి కొన్ని ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయి, బిల్డింగ్స్ అవన్నీ కూడా డెవలప్డ్ ల్యాండ్స్ ఉన్నాయి అని ఆయన ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశారు జగన్ గారు. ఓకే. ఇంకొకటి, రైతులకి మీరు చేసినటువంటి 6 హామీలు నెరవేర్చలేదు ఇంతవరకు. భూములు ఇచ్చిన రైతులు ఇంతవరకు వాళ్ళ ప్లాట్లు ఇవ్వలేదు, మౌలిక వసతులు ఇవ్వలేదు, అభివృద్ధి చేయలేదు. మీరు అసలు రైతుల యొక్క నమ్మకాన్ని కోల్పోయారు. ఇది జగన్ గారు అన్నటువంటి జెన్యూన్ క్వశ్చన్సే కదా ఇవన్నీ. దానికి మంత్రి నారాయణ గారు ఒక రిప్లై ఇచ్చారు. ఏమన్నారు నారాయణ గారు? ఏమంటున్నారు? జగన్ అవగాహన లేని ఆరోపణ చేస్తున్నాడు అన్నాడు. రివర్ బేసిన్ అంటే ఏదో తెలీదు, ముందుగా అది నేర్చుకొని మాట్లాడండి అని అన్నారు ఆయన. ఈయన నారాయణ గారు అంది ఒకటి. రెండోది, ఆయన ఏమన్నాడు నారాయణ గారు కౌంటర్ ఇస్తూ, హాఫ్ బేక్డ్ నాలెడ్జ్, ఏదో అర్ధసత్యాలు చెబుతున్నాడు జగన్, అవగాహన లేని మాటలను మాట్లాడుతున్నాడు, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడు అని అన్నాడు. ఓకే, పెద్దవాళ్ళకి మనం సలహా ఇస్తే నీకు తెలియదులేరా బడుగ్గాయ అంటే, నీకు తెలియదులేరా బడుగ్గాయ నాకు తెలుసు అంటే, అలా కాదండి, నేను కంప్యూటర్ నేర్చుకున్నాను, నువ్వు పాతకాలపు మనిషివి, ఓకే, అలా చేయకూడదు, ఇలా చేయాలి అన్నాం అనుకోండి, ఒప్పుకోరు పెద్దోళ్ళు. నీకు తెలియదు అంటారు అనమాట. నీకు తెలియదులేరా అంటారు పెద్దోళ్ళు. ఓకే, అలాగే జగన్ గారు ప్రశ్న వేసినప్పుడు మీకు తెలియదు, అవగాహన లేదు,
అట్లా అనకూడదు. అవగాహన మీరు చెప్పాలి. ఏంటి అవగాహన ఏంటి మీరు చెప్పాలి. ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు, దానికి మీరు సమాధానాలు చెప్పాలి. ఆయనకి తెలీదు, హాఫ్ నాలెడ్జి అనకూడదు, చెప్పాలి అవి అనేది నా ఉద్దేశం. అమరావతి ప్రణాళికకి ఒక రక్షణ ఉంది, మాకు అమరావతి అన్ని పర్యావరణ అనుమతులతో నిర్మిస్తున్నాం అన్నారు. నదీ ప్రాంతంలో లేదు అని అంటున్నాడు. ఓకే, అది నది ప్రాంతంలో లేదు అంటున్నారు, ఒడ్డునుంది అంటున్నాడు. ఓకే సరే, నీకు మాట్లాడే హక్కు లేదు, నైతిక బాధ్యత లేదు, ఎలాగ పర్సనల్గా దాడి చేస్తారుగా, మేము తాము అధికారంలో ఉన్నామని మేము చూసుకుంటాం, నీకేం పని లేదన్నట్టుగా నారాయణ గారు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మీరేం చేయలేదు, మీరు చేయలేదు కాబట్టి ఇప్పుడు మేమేదో ఒకటి చేస్తున్నాం, దాని గురించి నువ్వు మధ్యలో పెట్టగాకు అన్నారు. ఇది వీళ్ళిద్దరు చేసుకున్న కామెంట్స్. ఆయన ఏమన్నాడు, ఈయన ఏమన్నాడు. ఇప్పుడు నాకు వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నారాయణ గారు అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. జగన్ గారు ఏదైతే ప్రశ్నలు లేవనెత్తారో దానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు ఆయన. జగన్ లేవనెత్తిన మౌలిక సదుపాయాలు, రైతుల సమస్యలు, ఖర్చుల వివరాల గురించి నారాయణ గారు అసలు సమాధానం చెప్పాలి. ఆయన పెద్ద ప్రశ్న వేశాడు. మౌలిక సదుపాయాలు, ఖర్చులు, రైతుల సమస్యలు ఇవన్నీ చెప్పకుండా నీకు తెలీదు బడుగ్గా అన్నట్టుగా వ్యక్తిగత దాడులతో తప్పించుకునే ప్రయత్నం చేశారనేది ఒకటైతే నాకు అర్థమైంది, నారాయణ గారు చేసింది. రెండోది, అవగాహన లేదని అసలు ఎప్పుడు అది అనకూడదు. అవగాహన లేదని మీరు చెప్పాలి. ఇప్పుడు ఒక ప్రశ్న వేసిన, అవగాహన లేకనే కదా ప్రశ్న వేశారు. అవగాహన లేదని అనుకోండి, మీరు అవగాహన చెప్పండి, అదేంటి చెప్పండి. ఫస్ట్ ఫేజ్ అవ్వకుండా రెండో ఫేజ్ ఎందుకు తీసుకున్నారు, దాంట్లో అవగాహన ఏముంది? డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని అడిగాడు ఆయన. అవగాహన ఏముంది దాంట్లో? వచ్చే లాంగ్ టైంలో మునిగిపోయితే అమరావతి అన్నాడు, అవగాహన ఏముంది దాంట్లో? అది నారాయణ గారు చెప్పలేదు. అది ఓకే. రైతుల సమస్యలను చాలా చాలా చెప్పాడు. రైతులకు సంబంధించి మీరు ఇవ్వలేదు, ప్లాట్లు ఇవ్వలేదు, మళ్ళీ సెకండ్ ఫేజ్ తీసుకుంటున్నారు, ఇవన్నీ అడిగాడు. దానికి సమాధానం చెప్పలే. భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు అన్న విషయాన్ని ఆయన దాటేశాడు. యాక్చువల్గా మాట్లాడలేదు దాని గురించి. అమరావతి జగన్ గారు లేవనెత్తినటువంటి సమస్యల్ని చాలా సీరియస్ సమస్యలు, ఏంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూసు, లీగల్ ఇష్యూసు, ఫైనాన్షియల్ ఇష్యూసు, ఇవన్నీ మాట్లాడాడు. లీగల్ ఇష్యూ, ఫైనాన్షియల్ ఇష్యూ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఇవి. ఈ సీరియస్ ప్రాబ్లమ్ని లైట్గా తీసుకునే ప్రాబ్లమ్స్ కాదు అవి, నిజంగానే సీరియస్ ప్రాబ్లమ్స్ అవన్నీ. అటన్నిటికి సమాధానం చెప్పకుండా నారాయణ గారు ఏదేదో మాట్లాడారని నాకైతే అనిపించింది. కాబట్టి ప్రజలకు ఏం కావాలనే దానికంటే కూడా మనం ఏదో అనుకున్నామో అది చేస్తే సరిపోతుంది, మనకు ఒక ఐడియా ఉంది, మన ఐడియా ప్రకారం మనం చేయాలి, ప్రజలు ఎడిపోతే మనకింది అనేది కరెక్ట్ కాదు. ప్రజలు, ప్రతిపక్షము వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళ యొక్క సమస్య ఏంటి, కొన్ని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఆ ప్రశ్నలకు కరెక్ట్గా సమాధానం ఇవ్వాలి అనేది నా ఉద్దేశం. ఓకే, అంటే జగన్ గారు ఇంతకు ముందులాగా 3 రాజధానులు అయితే అనలేదు. ఒకటైతే అర్థమైంది, 3 రాజధానులు అనలేదు. అక్కడే పెట్టండి, అమరావతి పెట్టండి, కానీ ద ప్లేస్ విచ్ వేర్ యువర్ బిల్డింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్లేస్ అన్నట్టుగా మాట్లాడాడు. అక్కడ ఈ సమస్యలు వస్తాయి అన్నాడు. ఓకే, వేరే ఆల్టర్నేటివ్ రూట్ అక్కడ దగ్గరే కదా, అది ఆల్టర్నేటివ్ చూపించాడు. ఆల్టర్నేటివ్లో కట్టుకుంటే సరిపోద్ది అన్నట్టుగా మాట్లాడాడు. ఓకే, అది. సో ఎనివే, అది సీరియస్ ఇష్యూవే. జగన్ గారు చెప్పింది సీరియస్గా మనం ఆలోచించాల్సినటువంటి ఇష్యూసే. థ్యాంక్ యూ, నమస్కారం.